బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అకాల వర్షాలతో పంట నష్టంపై వరుసగా రెండవ రోజు సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. అలాగే 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, మామిడి, ఆరెంజ్, నిమ్మకాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా పైన సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. భవిష్యత్తులో గ్యాస్ సరఫరా సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇక ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై వరుసగా రెండవ రోజు సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. అలాగే 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, మామిడి, ఆరెంజ్, నిమ్మ, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరిగిన అధికారులతో నిర్వహించిన సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో ఎలాంటి ఆదేశాలు కానీ దిశానిర్దేశం చేశారు? రైట్ సింధు, ఏదైతే సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రెండవ రోజు అయితే జిల్లా కలెక్టర్లతో అయితే సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పంటలు చేతికి వచ్చే సమయంలో కొన్ని పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేల రాలుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అకాల వర్షాలు, అదేవిధంగా పిడుగులు, ఈ విధంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కొంత రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీటన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు 12 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 12 జిల్లాల్లో కొంత హెక్టార్లో అయితే పెద్ద ఎత్తున పంటలు నష్టం జరిగినట్లుగా అయితే అధికారులు కూడా సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక అయితే వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా 4840 హెక్టార్లో మొక్కజొన్న, అదేవిధంగా 1534 హెక్టార్లో వరి, 310 హెక్టార్లో మినుము పంటలు నష్టం వాటిల్లినట్లుగా అయితే అధికారులు అయితే వివరించారు. అయితే దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే 40 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా వివరించారు. వీటితో పాటు అదేవిధంగా 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1300 హెక్టార్లలో అయితే పంట నష్టం జరిగినట్లుగా కూడా అధికారులు సీఎం చంద్రబాబుకు అయితే వివరించారు. మొత్తం మీదుగా అరటి, బొప్పాయి, పెసర, మినుము ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆకుకూరలు, మామిడి, నిమ్మ అదేవిధంగా ఆరెంజ్ పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్లుగా అయితే అధికారులు కూడా సీఎం చంద్రబాబుకి అయితే వివరించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 63 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కూడా అధికారులు అయితే లెక్కలైతే వివరించారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ఇటు అకాల వర్షాలపైన వీటన్నిటితో పాటు ఎల్పీజీ గ్యాసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సంక్షోభం ఏర్పడిందో, ఇరాన్ యుద్ధం, అదేవిధంగా అమెరికా యుద్ధం కారణంగా ఈ సంక్షోభాన్ని కూడా రాష్ట్రం ఏదైతే ఉందో ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలి. వీటన్నిటి కోసం కూడా ఇండక్షన్ స్టవ్లు, అదేవిధంగా పిఎన్జి గ్యాసు వినియోగం పైన కూడా ప్రజలకు కొంచెం అర్థమయ్యేలాగా వివరించాలి. వీటితో పాటు
ఆ విక్రయాలకు సంబంధించిన కూడా కొంత వెసులుబాటు చూసుకోవాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. దీంతో పాటు ఈ యుద్ధం కారణంగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏవైతే రాష్ట్రంలో ఎగుమతులు దిగుమతులు చేసే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలి. ఏవైతే నిల్వలు సంబంధించిన వీటన్నిటినీ కూడా విక్రయాల పట్ల ఎగుమతులు దిగుమతులన్నిటినీ కూడా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మాత్రం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే రానున్న రోజుల్లో ఈ ఖరీఫ్ సీజన్ ఏదైతే మరో 2-3 నెలల్లో ఏదైతే ఖరీఫ్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవబోతుందో అప్పటికి నీటి విడుదలతో పాటు అదేవిధంగా నీటి నిల్వలు అదేవిధంగా కావలసిన ఎరువులు వాటి కొరత కూడా తలెత్తకుండా సమస్యలన్నీ కూడా మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే దీంతో పాటు ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలి. అధికారులు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి సంక్షోభాన్ని మాత్రం రానివ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని అయితే అధికారులకు అయితే సూచించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.